హాయ్ అండి. ఈరోజు వామ్ మసాలా పెట్టి మిర్చి బజ్జీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. దీనికోసం ఫస్ట్ మిర్చిని మధ్యలో కట్ చేసుకొని విత్తనాలు తీసేసి కావాల్సినన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో మసాలా స్టఫింగ్ కోసము మిక్సీ జార్లోకి కొంచెము వాము, జీలకర్ర, కొబ్బెర, ఉప్పు వేసేసి ఫైన్ పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లోకి మార్చుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు లెమన్ జ్యూస్ వేసుకోవాలండి. అలా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మిర్చిలోకి మనము ఈ మసాలాని స్టఫ్ చేసుకోవాలి. ఇలా మనకు కావాల్సినన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బజ్జీ బ్యాటర్ కోసం నేను జల్లెడ పట్టుకొని శనగపిండి తీసుకున్నానండి. అందులోకి తగినంత సాల్ట్, అలాగే వంట సోడా వేశాను. అలాగే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మనము బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. దీనికి మాత్రం నిజంగా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూనే కలుపుకోవాలి. కొంచెం వాటర్ ఎక్కువైనా కూడా బజ్జీ వేయడానికి రాదనమాట. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా బాగా బీట్ చేసుకోవాలండి ఫైన్గా. అప్పుడు బురుగుగా నురుగు బాగుంటుందన్నమాట బ్యాటర్ అనేది. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఆయిల్ వేసేసుకొని బాండిలో హీట్ అయిన తర్వాత మనం ఇలా స్టఫ్ చేసిన ఈ మసాలా మిర్చిని ఇలా శనగపిండిలో ముంచేసి వేసేసుకోవాలి బజ్జీల్లాగా. అంతే. ఇలా వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వామ్ మసాలా మిర్చి బజ్జీ రెడీ అండి. ఇవి స్నాక్స్లోకైనా తీసుకోవచ్చు, లేదంటే రాయలసీమలో ఉగ్గాని బజ్జీ చాలా ఫేమస్ అండి. సో ఉగ్గాని చేసినప్పుడల్లా ఇలా మిర్చి బజ్జీ చేస్తారు. ఉగ్గాని అంటే మరమరాలు అనమాట, బొరుగులు అని కూడా అంటారు కొన్ని సైడ్లు. సో అది బ్రేక్ఫాస్ట్ చేసుకున్నప్పుడు ఇలా బజ్జీ చేసుకోవటము చాలా ఇష్టం అనమాట. సో అలా చేసుకున్నప్పుడు ఇలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే మిర్చి బజ్జీ అయితే పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. పెద్దలు ఒకటే సాటిస్ఫై అయితే ఎలాగా, చిన్నపిల్లల కోసం కూడా మనము ఇలా చేయాలి కాబట్టి సో నేనైతే ఆలును కూడా కొంచెం చిప్స్ సైజులో తరుక్కున్నానండి. సో వాటిని కూడా ఇలా శనగపిండిలో ముంచేసి వేశాను. అలాగే కొన్ని ఆనియన్స్ని కూడా పొడుగ్గా తరిగి పెట్టుకున్నానండి. సో వాటిని కూడా ఇలా శనగపిండిలో బాగా మిక్స్ చేసేసి ఆయిల్లో ఫ్రై చేశానండి. అంతే. ఇలా చేస్తే పిల్లలు కూడా ఎంతో హాయిగా తినేస్తారనమాట. చాలా బాగుంటుంది. సో వీటిని మనం ఈవినింగ్ స్నాక్స్ కోసమైనా తీసుకోవచ్చు, లేదంటే బ్రేక్ఫాస్ట్లో ఉగ్గాని బజ్జీ కాంబినేషన్ అయినా తీసుకోవచ్చు. రెండు చాలా బాగుంటాయండి. సో ఈరోజు చూపించిన ఈ వామ్ మసాలా మిర్చి బజ్జీ ఎలా ఉందో మీరు చెప్పండి. ట్రై చేసింటే కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయొచ్చు. సో ఈరోజు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని ఫాలో అవ్వండి. అలాగే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.